రావణి మేడం గారికి స్వాగతం. మేడం అందరికీ నమస్కారం. నమస్కారం. మీకోసం వెయిట్ చేస్తున్నాము. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా వాయిస్ అందరికీ వినిపిస్తుందండి? అవునండి. నా పేరు శ్రావణి. నేను సీనియర్ డైటీషియన్ కేర్ హాస్పిటల్‌లో. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. బికాజ్ మనకి ఇప్పుడు దొరికే ఆహారంలో చాలా పొల్యూటెడ్‌గా దొరుకుతుంది. సో, కనీసం మనం తీసుకొచ్చిన ఆహారాన్ని ఇంకా పొల్యూట్ చేసుకోకుండా తినడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేది ఏందంటే, మితంగా తినడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకిష్టమైన వస్తువుల్ని కూడా చాలా లిమిటెడ్‌గా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, మనం ఎంత ఎక్కువగా తింటుంటే మన బాడీలో ఫ్యాట్ అనేది అంత డిపాజిట్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు మనం ఫిజికల్ యాక్టివిటీస్ ఏమీ చేయకుండా నార్మల్‌గానే కూర్చున్న దగ్గర నుంచి లేవకుండా, చిన్న చిన్న పనులు కూడా చేసుకోకుండా మనం అలాగే కూర్చుండిపోయామనుకోండి, ఆ ఫ్యాట్ అంతా కూడా మన బాడీలోనే డిపాజిట్ అయిపోతుంది. సో, అదంతా కూడా రక్తనాళాల్లో గడ్డల్లాగా కట్టేసి, దాన్ని రక్తం సరఫరా కాకుండా మనకి హార్ట్ అటాక్స్ అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి, కొలెస్ట్రాల్ పెరిగిపోయి, ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా, హార్ట్‌కి రీచ్ అవ్వాల్సిన బ్లడ్ రీచ్ కాకుండా, స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో, ఎప్పుడైతే ట్రైగ్లిజరైడ్స్ అంటే చెడు కొలెస్ట్రాల్ మన బాడీలో ఎక్కువైపోవడం వల్ల కూడా మనకి చాలా రకాలమైన ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయిపోతుంటాయి. సో, ఇప్పుడు మనకేంటంటే చిన్న ఏజ్, పెద్ద ఏజ్ అనేది ఏజ్ ఫ్యాక్టర్ ఏమీ లేదు. ఎప్పుడైనా ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, నేను మా ఇంట్లో నా పిల్లలకి కూడా ఆహారం అనే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. వాళ్ళు ఏడ్చినా, వాళ్ళెంత మారం చేసినా కూడా నేను పెట్టే ఆహారమే వాళ్ళకి పెడతాను. సో, వాళ్ళకి చాక్లెట్స్, పేస్ట్రీస్, బేకరీ ఫుడ్స్ ఇలాంటివి నేనేమి కూడా ఇంట్లోకి తీసుకొని రాను. సో, వాళ్ళకి కావాల్సిన పదార్థాలు మాత్రం ఎప్పుడైనా అంటే వాళ్ళకి కావాల్సిన పదార్థాలు కూడా ఇస్తాను. బట్ ఎప్పుడు వారంలో 6 రోజులు నేను చెప్పే ఆహారం తినాలి. దాని తర్వాత 7th డే అంటే సండే మాత్రం వాళ్ళకి కొంచెం లిబర్టీ ఇస్తాను. మారం చేశారు అని నేను ఈరోజు వాళ్ళకి కావాల్సిన ఆహారం ఇచ్చాననుకోండి, తర్వాత నేను ఏడవాల్సొస్తది హాస్పిటల్ చుట్టూ. ఎంత నేను హాస్పిటల్‌లో వర్క్ చేసినా కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ హాస్పిటల్ పాలు కావద్దు అని అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ అలా అనుకుంటే మా దగ్గరికి రావాల్సిన అవసరం కూడా పడదు ఎవరికీ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కూరగాయలనే విషయంలో మనం సూపర్ మార్కెట్‌కెళ్తాం. లేదంటే ఈ మండీ లాంటి ఇప్పుడు ఎవ్రీ సండే, మండే, ట్యూస్‌డే అలాంటి మార్కెట్స్ అనేవి పడుతున్నాయి. సో, ఎట్ ఏ టైమ్ మనం ఒక 7-8 టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్‌ని కొంటున్నాము. తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తున్నాం. సో, అలాంటి ప్రాసెస్‌ని స్టాప్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ పెద్ద మార్కెట్ నుంచి మళ్ళీ చిన్న మార్కెట్ నుంచి చిన్నగా సేల్ చేసే అతని దగ్గరనే ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ అనేవి ఆ వెజిటబుల్స్ ఉండిపోతున్నాయి. మళ్ళీ మనం తీసుకొనొచ్చి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి మళ్ళీ ఒక 7 డేస్ వరకు దాన్ని నిల్వ ఉంచి నార్మల్ టెంపరేచర్ కాకుండా చాలా ఫ్రీజింగ్‌గా చేసేసి మళ్ళీ తీసుకొనొచ్చి రూమ్ టెంపరేచర్‌కి కూడా కాసేపు పెట్టకుండా మనం వంట చేసేస్తాం. అది కూడా ఎక్సెస్ ఆయిల్ వేసేసి. సో, మనం చేసే విధానంలో కూడా కొన్ని చేంజెస్ చేసుకుంటే అల్టిమేట్‌గా మన హెల్త్ అనేది మన చేతిలోనే ఉంటుంది. సో, 2-3 టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ వండుకోవడం. అట్‌లీస్ట్ 2 టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఉన్నా కూడా గ్రీన్ కలర్, యెల్లో కలర్డ్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్‌ని చూజ్ చేసుకోవడం అనేది మంచిది. సో, మనకి వెజిటబుల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి. సో, అవి రోగనిరోధక శక్తి కూడా పెంచుతుంది. అలాంటప్పుడు మనం కూరగాయల మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం అనేది చాలా మంచిది. సో, ప్లాంట్ బేస్డ్ అయిన ప్రోటీన్ అంటే ప్లాంట్‌తో ఉత్పత్తి అయిన ప్రోటీన్ పదార్థాలు తీసుకోవడం అనేది చాలా అంటే ఈజీగా జీర్ణం అవుతుంది. ప్లస్ మన బాడీకి కూడా తొందరగా అందుతుంది. సో, అలాంటప్పుడు ప్లాంట్ యొక్క బేస్డ్ అయిన ప్రోటీన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, వెజిటబుల్స్‌ని తీసుకొనొచ్చినప్పుడు మీరు క్లీన్‌గా వాష్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టండి. దాని తర్వాత తీసి మళ్ళీ క్లీన్‌గా వాష్ చేసి కాసేపు వాటర్‌లో ఉంచేసి దాని తర్వాత కుక్ చేసుకోవడానికి స్టార్ట్ చేయండి. ఆయిల్ కూడా ఏది పడితే అది అంటే తక్కువ క్వాంటిటీ మనకి యూజువల్‌గా ఏంటంటే ఆయిల్స్ అనేవి ఈజీగా అంటే మనకిప్పుడు దొరికే సూపర్ మార్కెట్స్‌లో ఆయిల్స్ రూ. 115కి కేజీ, రూ. 120కి కేజీ అనేది దొరుకుతుంది. అది
ఇప్పుడు పల్లి ఒక కేజీనే మనకు ఆల్మోస్ట్ ఒక 150-160 మధ్యలో ఉంటుంది. సో ఒక పల్లి నూనె కూడా మనకి 120-130లో దొరుకుతుందంటే ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ప్యూర్ అన్నమాట. సో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటే గానుగ నూనె యూస్ చేయడం అనేది ద బెస్ట్ అనుకుంటాను. బికాజ్ పదార్థాన్ని వేడి చేసి దాని నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. మళ్ళీ మనం ఏం చేస్తాం, మళ్ళీ కాచుతాం. ఫస్ట్ టైం కాచుతాం ఓకే, బికాజ్ మన ఫినాన్షియల్ కండిషన్స్ అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఫస్ట్ టైం వేడి చేస్తాం. మళ్ళీ వేడి చేసిన పదార్థాన్ని ఆయిల్ ని మళ్ళీ వేడి చేస్తాం. మళ్ళీ ఇలా కంటిన్యూస్ గా వేడి చేయడం వల్ల అందులో ఒక క్యాన్సర్ ని ఉత్పత్తి అంటే కింద మీరు గమనించవచ్చు, బ్లాక్ కలర్ ఏదైతే ఫామ్ అవుతుందో కింద మన అడుగున, అది క్యాన్సర్ కి లీడ్ చేస్తుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే మన ఇండియన్ ఉమెన్స్ బాగా అంటే సేవ్ చేయాలనే ప్రాసెస్ లో ఉంటాం. కానీ హెల్త్ పరంగా వస్తే హాస్పిటల్లో ఎన్నైనా పెట్టొచ్చు, కానీ చిన్న చిన్న వాటి మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి సేవ్ చేయాలనుకుంటాం, విచ్ ఇస్ నాట్ గుడ్. సో దాన్ని అట్లీస్ట్ వడగట్టేసి దాన్ని మీరు కర్రీ చేయడానికి మాత్రమే యూజ్ చేయండి తప్ప మళ్ళీ పూరీలు ఇలాంటి వేడి చేసే పదార్థాలు అంటే మళ్ళీ ఆయిల్ అంటే బాయిలింగ్ పాయింట్ ఎక్కువగా అయ్యి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉన్నప్పుడు పదార్థం మనకి కుకింగ్ అయ్యే పదార్థాలు మాత్రం చేయకూడదు. ఓకే, సో కొన్ని ఆయిల్స్ కి కొన్ని బాయిలింగ్ పాయింట్ ఉంటాయి. అవి ఎక్స్టెండ్ అయ్యాయి అనుకోండి, అందులో పాయిజనస్ థింగ్స్ అంటే విషం పూరితమైన పదార్థాలు అందులోకి ఇన్వాల్వ్ అయిపోతుంది. ఆయిల్ అప్పుడు మనకి పాయిజన్ లాగా పనిచేస్తుంది. సో కొంచెం వరకు హీట్ చేయండి. ఎప్పుడు కుకింగ్ చేసుకున్నా సిమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలి. కాసేపు టైం పడుతుంది, బట్ సిమ్ లో పెట్టుకొని చేసుకోవడం అనేది చాలా బెస్ట్ అన్నమాట. సో ఫ్రూట్స్ కంపల్సరీగా ప్రతి వాళ్ళు తినాలి. నాకు ఇష్టం ఉండదు అని అంటారు చాలా మంది, బట్ ఫ్రూట్స్ లో ఉండే పోషకాహారాలు మనకి కనీసం ఎందులో కూడా దొరకట్లేదు ఇప్పుడైతే. ఈవెన్ ఫ్రూట్స్ ని కూడా పొల్యూట్ చేస్తున్నారు, ఇంజెక్షన్ చేసేసి తొందరగా దాన్ని రైపెన్ లాగా చేసేసి మార్కెట్ లో మనకి అవైలబిలిటీ ఉండేటట్టు, అంటే సీజన్ రాకముందే మనకి ఇక్కడ మా హైదరాబాద్ లో అయితే ఈజీగా దొరుకుతాయి. సీజన్ కాకపోయినా కూడా ఆ ఫ్రూట్స్ దొరుకుతాయి. బికాస్ దాని సీజన్ రాకముందే కోసేయడం, దాన్ని రైపెన్ చేసేసి కెమికల్స్ పెట్టేసి, సో అవి ఇప్పుడు మ్యాంగోస్ ఉన్నాయండి, కార్బైడ్ పెట్టేస్తారు, దాన్ని పండించేస్తారు. బట్ దాని వల్ల కూడా 1-2 మామిడికాయల కన్నా మనం మామిడి పళ్ళు ఎక్కువగా తినలేకపోతున్నాం, బికాస్ దాని మీద ఉన్న కార్బైడ్ మీద. ఆ కార్బైడ్ కడుపులోకి వెళ్ళిన తర్వాత ఒకలాంటి డైజెషన్ ప్రాపర్ కాకపోవడం, తేపులు రావడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో అట్లీస్ట్ అలాంటి మ్యాంగోస్ తెచ్చుకున్నా కూడా ప్రాపర్ గా వాష్ చేసేసి ఆ మ్యాంగోస్ ని అరగంట పాటు వాటర్ లో నానపేసి దాని తర్వాత తినండి. బికాస్ అందులో ఉండే చెడు అన్ని కూడా వాటర్ అబ్జర్వ్ చేసేస్తుంది. సాల్ట్ వేసేసి నానబెట్టండి కాసేపు. ఓకే, అండ్ ఫ్రూట్స్ కంపల్సరీగా 2 to 3 ఆర్ 3 to 4, 4 to 5 ఇలా కాంబినేషన్ తినడానికి అలవాటు చేసుకోవాలి. బికాస్ ప్రతి ఫ్రూట్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ వైటమిన్స్ ఉంటాయి. ఆ వైటమిన్స్ అనేవి మన స్కిన్ కి కానీ మన బాడీకి కానీ మన ఇమ్యూనిటీ తీసుకోవాలండి. చాలా మంది రాగా తీసేసుకుంటుంటారు, విచ్ ఇస్ నాట్ గుడ్. బికాస్ మనం నానబెట్టిన తర్వాత వాటర్ అందులోకి అబ్జర్వ్ అవుతుంది. వాటర్ అబ్జర్వ్ అయిన తర్వాత ఈజీ డైజెషన్ అవుతుంది. రెండోది మన బాడీకి అంటే బాడీలోకి అబ్జర్వ్ అవుతుంది, నాట్ వెంటనే మోషన్ రూపంలో. మీరు డ్రైగా తిన్నారనుకోండి, ఈజీగా మోషన్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. అండ్ కార్బోహైడ్రేట్స్ కి వస్తే రైస్ అనేది మీరు 1 time తీసుకోండి, డే టైంలో ప్రిఫర్ చేయొచ్చు. సో హ్యాండ్ఫుల్ రైస్ కానీ 2 handful రైస్ కానీ, అంటే మీరు హ్యాండ్ఫుల్ రైస్ తీసుకుంటే 1 కటోరీ కుక్డ్ రైస్ వచ్చేసి 1 కటోరీ అవుతుంది. సో అది ఓకే. సో మళ్ళీ అందులోకి మసాలా కర్రీస్ కానీ, బయట నుంచి తెచ్చుకున్న గ్రేవీ కర్రీస్ కానీ, లేదంటే బాగా ఆయిల్ వేసి కుక్ చేసిన కర్రీస్ కాకుండా ప్రెషర్ కుక్కర్ తో కుక్ చేసుకున్న కర్రీస్ ఓకే. బికాస్ వెజిటేబుల్స్ ని ముందే బాయిల్ చేసుకోండి, అందులో ఉండే ప్రిజర్వ్ అంటే పోషకారాలన్నీ కూడా అందులోనే ప్రిజర్వ్ అయి ఉంటాయి. సో అవి మీ బాడీ తర్వాత మనం తీసి వాటర్ ని పక్కన పెట్టేసి అది ఆ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు వెజిటేబుల్స్ కుక్ చేసుకోవడానికో, దాల్ చేసుకోవడానికో, రసం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఆల్రెడీ ఇక్కడ కుక్ అయిపోయింది కాబట్టి ఎక్స్ట్రా ఆయిల్ అనేది పడదు.
వెజిటేబుల్స్ కుక్ అవ్వడానికి మనం ఎక్కువ ఆయిల్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సరే, 1-2 ఒక చెంచా 2 చెంచాలు పల్లి కానీ నువ్వులు కానీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ రిచ్ ఇన్ ప్రోటీన్. మళ్ళీ సో ప్రోటీన్ పదార్థాలు మనకి పల్లీలు ఉంటాయి, పన్నీర్ ఉంటుంది, యోగర్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ కూడా టైటనింగ్ ఉంటుంది, బాడీ మాస్ లాస్ అనేది కాకుండా జరుగుతుంది. అండ్ నైట్ టైం వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఓన్లీ రోటీ మీద డిపెండ్ అవుతాం. మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నామండి, డిన్నర్ లో కూడా దోసలు ఇడ్లీ తింటున్నామండి అని అంటారు. సో అంటే జనాల్లో ఏంటంటే దోస ఇడ్లీ కూడా రైస్ తో సమానమైనది అనేది అర్థం చేసుకోరు. సో రైస్ లో, ఇడ్లీలో, దోసలో ఉండే కార్బోహైడ్రేట్స్ సేమ్ క్వాంటిటీ రైస్ లో కూడా ఉంటాయి. అట్లీస్ట్ ఆ రైస్ అయినా మనం ఉడకబెట్టేసుకొని తింటాం, కానీ ఇడ్లీ దోసల్లో ఇంత ఆయిల్ వేసేసుకొని మళ్ళీ దాన్ని దోసనో అది పూరియో నాకు అర్థం కాదు. ఫస్ట్ బేస్ మీద వేస్తారు, దోస వేసిన తర్వాత వేస్తారు, మళ్ళీ తీసేటప్పుడు ఆయిల్ వేస్తారు. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు పూరి అగైన్, విచ్ ఇస్ నాట్ గుడ్. నాన్ స్టిక్ యూజ్ చేసుకుంటున్నాం, ఐరన్ ప్యాన్స్ యూజ్ చేసుకుంటున్నాం. సో అవసరం లేదు, మనకు ఆయిల్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో ఇడ్లీ దోశ తిన్నా కూడా 1, 2, 3 అంతకన్నా ఎక్కువగా ఎక్స్టెండ్ అవ్వదు. సో నైట్ టైం కూడా లైక్ పుల్కా కానీ, రోటీ కానీ, లేదంటే మిల్లెట్స్ అన్ని కూడా రవ్వలాగా పట్టించేసి అందులో కొంచెం పెసరపప్పు యాడ్ చేసుకొని కిచిడి లాగా చేసుకోవచ్చు. డిన్నర్ షుడ్ బి కంప్లీటెడ్ అరౌండ్ 8 to 8:30 ఇన్ బిట్వీన్. 8 నుంచి 8:30 లోపు డిన్నర్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి. దాని తర్వాత మనం ఫిజికల్ యాక్టివిటీస్ ఏమీ చేయం, టీవీ ముందు కూర్చుంటాం. సో ఈవెన్ నేను కూడా అంతే, జాబ్ నుంచి రాగానే వంట చేసేసి పిల్లలకు తినిపించేసి నేను కూడా టీవీ ముందనే కూర్చుంటున్నాను. సో ఈ మధ్య నేను ఒక 15 days అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నేను వెయిట్ గెయిన్ అవుతున్నాను. సో ఇక్కడ నేను ఈ రోజు నిన్న వెయిట్ అనేది వెయింగ్ స్కేల్ మీద చూపిస్తే నా వెయింగ్ స్కేల్ లో 1 to 2 kgs ఎక్స్ట్రా చూపిస్తుంది. సో నాకు నైట్ నుంచి ఒకలాంటి భయం. సో నన్ను నేను కరెక్షన్ చేసుకోలేదనుకోండి, సో నేను అవతల వాళ్ళని కరెక్షన్ చేయలేను. సో ఫస్ట్ మనం ఎవరికైనా చెప్తున్నాము అని అంటే 100% మనం అంటే 100కి 100% కరెక్ట్ కాకపోయినా అట్లీస్ట్ 60 to 70% మనం కరెక్ట్ అయి ఉండాలి. సో దట్ మనం ఎగ్జాంపుల్ గా ఉంటేనే అవతల వాళ్ళు మనల్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు. సో మనం చెప్పే ఆహార నియమాలు మనం పాటించకుండా వేరే వాళ్ళకి జస్ట్ ఏదో చెప్తున్నాం కదా అని చెప్పడం కాదు, మనం పాటిస్తున్నాం, మా ఫుడ్ ఇది, నా బాడీని చూసే వాళ్ళకి అర్థమైపోతూ ఉంటది సో నేను పాటిస్తున్నానా లేదా. సో అందుకోసం మన బాడీని మనం పర్ఫెక్ట్ గా పెట్టుకొని అట్లీస్ట్ ఓకే అన్నట్టయినా, పర్ఫెక్ట్ గా కాకపోయినా పెట్టుకొని అప్పుడు నేను ఎవరికైనా సలహా ఇచ్చినా వాళ్ళు 100% పాటిస్తారు. అండ్ మోర్ ఓవర్ వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ కాన్షియస్ తోనే వెయిట్ అనేది తగ్గవచ్చు. నేను కౌన్సిలింగ్ చేయడము, డాక్టర్ కౌన్సిలింగ్ చేయడం అనేది నాట్ ఎట్ ఆల్ పాసిబుల్, లేదా ఫ్యామిలీ మెంబర్స్ కౌన్సిల్ చేసిన నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. వాళ్ళకి సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది అంటే సెల్ఫ్ గా వాళ్ళకి అవగాహన రావాలి, వెయిట్ లాస్ అవ్వాలి, నా ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ నార్మల్ గా రావాలి, నాకున్న షుగర్ లెవెల్స్ కానీ నాకున్న బీపీ లెవెల్స్ కానీ నార్మల్ గా ఉండాలి అనేది సెల్ఫ్ గా కాన్షియస్నెస్ కి రావాలండి. సో నూనె పదార్థాలు ఇలాంటి తినకపోతే మనకి ట్రైగ్లిజరైడ్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఫ్యామిలీ హిస్టరీ ఉండడం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల కూడా ట్రైగ్లిజరైడ్స్ అంటే చెడు కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి, రోజు నేను మెంతి వాటర్ తాగడం అనేది మన బాడీలో టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్తాయి. రెండోది, బాదాం ఇలాంటివి తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి గుడ్ కొలెస్ట్రాల్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ప్రాపర్ స్లీప్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అందులో కూడా మీకు ట్రైగ్లిజరైడ్స్ లోవర్ అయ్యే ఛాన్సెస్ చాలా పట్టుకుంటాయి. అండ్ షుగర్, బీపీకి వస్తే 100% షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ అవాయిడ్ చేయాలి, బీపీ ఉన్న వాళ్ళు సాల్ట్ అవాయిడ్ చేయాలి. బట్ సాల్ట్ అనేది ఎవ్వరూ అవాయిడ్ చేయరు. బీపీ అండ్ సైలెంట్ కిల్లర్. సో ఇప్పుడు పచ్చళ్ళ సీజన్, అందరి ఇండ్లలో పచ్చళ్ళు ఉంటాయి, బట్ అందులో ప్రిజర్వ్డ్ సాల్ట్, ఆయిల్ ఎంత వేస్తారు, బికాస్ అది అట్లీస్ట్ 1 year వరకు ప్రిజర్వ్ చేస్తారు కాబట్టి ఎక్సెస్ ఆఫ్ సాల్ట్ అనేది యూజ్ చేస్తారు. సో విచ్ ఇస్ హార్మ్ఫుల్. మనకి తెలిసి మనం సూసైడ్ చేసుకుంటున్నట్టు.
అంటే ఏదో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని చచ్చిపోవడము, ఊరేసుకొని చచ్చిపోవడము కాదు. పచ్చళ్ళు తిన్నా ఊరేసుకొని చచ్చిపోవడమే, సూసైడ్ చేసుకోవడమే. విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. సో పచ్చళ్ళు ఇవన్నీ కూడా స్టాప్ చేయాలి. ఇంట్లో కూడా స్టాప్ చేయాలి. అప్పటికప్పుడు మీరు ఫ్రెష్ గా వెజిటేబుల్ చట్నీస్ వాడుకోవచ్చు. 1-2 days స్టోర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. విచ్ ఇస్ అట్లీస్ట్ గుడ్ ఫ్రమ్ ప్రిజర్వ్డ్ ఫుడ్స్. దాని తర్వాత షుగర్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ 30 minutes వాకింగ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. అండ్ నార్మల్ గా బీపీ ఒక 30 క్రాస్ అయిన వాళ్ళు అందరూ వాక్ చేయాలి. నాట్ చిన్న పిల్లలతో సహా వాక్ చేయాలి అందరూ. అట్లీస్ట్ ఇప్పుడున్న దాంట్లో నేను మా హాస్పిటల్లో 20s లో 30s లో కూడా హార్ట్ అటాక్స్ చూస్తున్నా. అవి కొంచెం మనం కరెక్షన్ చేసుకోవాలంటే ప్రాపర్ లైఫ్ స్టైల్ అనేది వెరీ ఇంపార్టెంట్. మన ఫుడ్ ని మనం మెడిసిన్ లాగా తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ మెడిసిన్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఎవరికి పడదు. సో ఫుడ్ దగ్గర కరెక్షన్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం స్వీట్ అండ్ ఫ్రూట్స్ అంటే బనానా, మ్యాంగో, సపోటా, సీతాఫల్ ఈ తీయటి పండ్లు కొంచెం అవాయిడ్ చేసేసి రెస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ అన్ని కూడా సగం సగం తీసుకోవచ్చండి. ప్రతి ఫ్రూట్ సగం తీసుకోవచ్చు. ఫ్రూట్ జ్యూసెస్ వెళ్ళకండి, ఫ్రూట్సే తీసుకోండి. బికాస్ ఫ్రూట్ జ్యూసెస్ లో మనం అన్ని వడగట్టేస్తుంటాం. అందులో పీచు పదార్థం పోతుంది, పోషకాలన్నీ పోతాయి, మిగిలే ఉట్టి వాటర్ మాత్రమే. అండ్ మోర్ ఓవర్ బయట జ్యూసెస్ అయితే అస్సలు తాగు. బికాస్ ఒక యాపిల్ వచ్చేసి మీకు 30-40 రూపీస్ ఉంటుంది. జస్ట్ ఒక 1 గ్లాస్ ఆఫ్ జ్యూస్ అనేది మీకు 20 రూపీస్ కి 10 రూపీస్ కి దొరకడం అనేది ఇంపాసిబుల్. ఆ ఫ్రూట్స్ అన్ని కూడా మురిగిపోయి ఉంటాయి. అందులో వాడు మీకు తెలియకుండానే షుగర్ సిరప్ ఆల్రెడీ ఒక గిన్నెలో చేసి పెడతాడు కాబట్టి ఆ సిరప్ వేసేస్తాడు. అంటే టేస్ట్ వస్తుంది తప్ప అందులో ఫ్లేవర్ కానీ పోషకారాలన్నీ కానీ ఏవి ఉండవు. సో ఫ్రూట్ జ్యూసెస్ బయట అవాయిడ్ చేయడం కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. అండ్ ఫ్రూట్స్ తిన్నా కూడా 6 లోపు తినేసేయాలండి. ఈవినింగ్ 6 లోపు తినేసేయాలి. 10:30-11 o'clock ఈ మధ్యలో ఫ్రూట్స్ అనేవి ఒక బౌల్ నిండా తినడం మంచిది. ఓకే. అండ్ మిల్లెట్స్ కానీ లేదంటే స్మాల్ మిల్లెట్స్ కానీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా బెస్ట్. మధ్యాహ్నం టైంలో రైస్ తీసుకున్నా నో ప్రాబ్లం. సో మీరు 1 to 2 cups లేదంటే మీ స్టమక్ ఫుల్ నిండుగా ఉన్న రైస్ తినడం వల్ల నో ప్రాబ్లం. సో బికాస్ ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి ఉంటూ ఉంటాయి కాబట్టి అక్కడ మీకు ఎలాంటి హాని అనేది జరగదు. అండ్ మీరు పోర్షన్ ఆఫ్ రైస్ అది మీరు ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకుంటున్నారో అంతే పోర్షన్ సైజ్ లో మీకు వెజిటేబుల్ కర్రీ ఉండాలి. అప్పుడు 2 మ్యాచ్ అయినాక సో మీకు ఇందులో పోషకాలు అంటే వెజిటేబుల్స్ వల్ల మల్టీ వైటమిన్స్ దొరుకుతాయి, యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి, ప్లస్ కార్బోహైడ్రేట్స్, పెరుగు, ప్రోటీన్, దాల్ వల్ల ప్రోటీన్. సో ఇది కంప్లీట్ ఒక బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అన్నమాట. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అన్ని కూడా దొరుకుతున్నాయి మీకు. అంటే మనందరికీ కూడా నాన్ వెజ్ అంటే ఒకలాంటి ఇష్టం. ఒక పండుగ, ఎవరైనా కజిన్ వచ్చినా నాన్ వెజ్ అంటే ఒక సోషల్ సింబల్ అన్నమాట. సో అదేంటంటే సో తిన్నా ప్రాపర్ గా తినాలి. చికెన్, ఫిష్, రెడ్ మీట్ అనేది కొంచెం అవాయిడ్ చేసుకోవడం అనేది బెస్ట్ అన్నమాట. సో బికాస్ ఇప్పుడు మనకి ఊర్లలో గ్రాస్ మీద అంటే గడ్డి మీద మేపే మేకలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ తీసుకొని వచ్చేసి ఇంజెక్షన్స్ ఇచ్చేసి దాన్ని బాగా వెంటనే లావు చేసేసి అంటే బాగా మీట్ రావాలనే ఉద్దేశంతో వాళ్ళు స్కిన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, కోళ్ళకి ఇంజెక్షన్స్ ఇవ్వడం అనేవి జరుగుతుంది. సో అలాంటివి కాకుండా నాటుకోడి తినడం బెస్ట్. నాటుకోడి అయితే స్కిన్ తో తీసుకోవాలి, బాయిలర్ అయితే వితౌట్ స్కిన్ తో తీసుకోవాలి. మటన్ అంటే మటన్ చాలా మందికి ఇష్టం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు అట్లీస్ట్ 15 days కి ఒకసారి 1 month కి ఒకసారి అనేది ప్రిఫర్ చేసుకోవచ్చు. తక్కువ ఆయిల్ యూస్ చేసి ప్రెషర్ కుక్కర్స్ యూస్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. అండ్ ఫిష్ అనేది కూడా స్కిన్ తోనే తీసుకోవాలి. బికాస్ స్కిన్ పైన ఉండే పొరలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ కానీ హార్ట్ కి చాలా మంచిది. సో 100% మీరు ఇవి తీసుకోవడం వల్ల మీ గుండె అనేది మనమే సంరక్షణ చేసుకోవచ్చు. సాల్ట్ ఎక్కువగా తీసుకోకూడదు. సో కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, హార్ట్ పంపింగ్ తక్కువగా ఉన్న వాళ్ళు, సో మెన్షన్ చేస్తున్నాను హార్ట్ పంపింగ్ తక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే వాటర్ సాల్ట్ రెస్ట్రిక్షన్ పెడుతుంటాం. బికాస్ వాళ్ళ వాటర్ అనేది అంటే బాడీ మొత్తంలో బ్లడ్ ఎలా అయితే సర్క్యులేషన్ అవుతుందో ఇలా బాడీలో మొత్తంలో వాటర్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. అందుకోసం
వాటర్ ఇంకా సాల్ట్ రెస్ట్రిక్షన్ పెడుతుంటా. సాల్ట్ కూడా ఏంటంటే 3 to 4 grams ఇలా. సో ఆ గ్రామ్‌లో మాత్రమే తీసుకోవాలి సాల్ట్. ఎంత ఎక్కువగా సాల్ట్ తీసుకుంటుంటే వాటర్ అంతా కూడా అక్యుములేట్ అయిపోయి, ఆ వాటర్ బయటికెళ్ళే ఛాన్సెస్ లేకుండా మళ్ళీ డాక్టర్ దగ్గరకొస్తే టాబ్లెట్ పెట్టి ఆ వాటర్ అంతా కూడా బయటికి పంపించేస్తుంటారు. సో ఇలాంటియి అవాయిడ్ చేయాలంటే ముందే మనం జాగ్రత్తగా డైట్ పరంలో కొన్ని నియమాలు పాటించామనుకోండి, ఎక్కువ శాతం మనం డాక్టర్‌కి గానీ, హాస్పిటలైజేషన్ అవ్వడం కానీ జరగకుండా చూసుకోగలుగుతాం. సో మార్నింగ్ లేవంగానే ఫస్ట్ నైట్ 1 గ్లాస్ వాటర్‌లో కొన్ని మెంతులు వేసి, కొన్ని జీరా వేసి నానబెట్టేసి, బ్రష్ చేయంగానే ఫస్ట్ ఆ వాటర్ తాగేసేయాలి. వెంటనే టీ, కాఫీ‌లకెళ్ళిపోకూడదు. ఓకే. టీ, కాఫీలు తాగిన వెంటనే మెటబాలిజం అంతా కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుంది. అసిడిటీ, బర్నింగ్, హెవీనెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో, ఫస్ట్ జీరా వాటర్ కానీ, మెంతి వాటర్. దెన్ టీ, కాఫీ. ఓకే. మీ టీ లవర్స్ అయితే 1 ఆర్ 2 టైమ్స్. మోరోవర్ మీరు చేసే విధానంలో బికాజ్ చాలా టైమ్ పడుకోకుండా ఉండాలి. మిమ్మల్ని మీరు మేలుకతో ఉంచుకోవాలి కాబట్టి టీ, కాఫీలకి బాగా అలవాటై ఉంటారు. సో, షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయడమే బెటర్. టీ, కాఫీలకు బదులు వేరేగా రాగి జావానో, బార్లీ వాటరో, సాబుదానా వాటరో క్యారీ చేయడం అనేది బెస్ట్. ఓకే. దాని తర్వాత బ్రేక్‌ఫాస్ట్ కూడా లైట్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. ఓట్స్ కానీ, లేదంటే 1, 2 దోస మిల్లెట్స్‌తో చేసినయి కానీ, దోస పిండిలోనే నార్మల్‌గా రాగి పిండి కానీ, జొన్న పిండి కానీ, ఇలాంటి పిండిలు కలుపుకొని కూడా దోసలు వేసుకోవచ్చు. ఇక్కడ చట్నీస్ వచ్చేసి వెజిటబుల్ చట్నీస్ ప్రిఫర్ చేయడం బెస్ట్. మామూలుగా పల్లి కొబ్బరి బదులు. సో, పోపు ఒకటేసారి వేసుకోవాలండి. ఊతప్పం కానీ, బ్రౌన్ బ్రెడ్ శాండ్‌విచ్ కానీ, వైట్‌కి బదులు బ్రౌన్, గ్రీన్ ఇలా సెలెక్ట్ చేసుకో. మైదా కానీ, బాంబే రవ్వ కానీ కాకుండా గోధుమ రవ్వ కానీ, మిల్లెట్స్ కానీ, లేదంటే బ్రౌన్ బ్రెడ్ కానీ ఇలాంటివి ప్రిఫర్ చేసుకోండి. సో, దెన్ 10:30, 11:00కి మీరు ఆఫీస్‌లో ఉన్నా కూడా, డ్రైవింగ్‌లో ఉన్నా కూడా ఒక బాయిల్డ్ ఎగ్ కానీ, ఒక ఫ్రూట్ కానీ క్యారీ చేయండి. సో, వెజిటేరియన్స్ అయితే ఫ్రూట్స్ తీసుకోండి. నార్మల్‌గా నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ తీసుకోవాలి. 1-2 మీ లంచ్‌లో ఇందాక చెప్పాను కదా! రైస్, వెజిటబుల్ కర్రీ, దాల్, కర్డ్ 2 టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ దాల్, కర్డ్ మళ్ళీ ఇందులో పాపడ్ కానీ, మిక్స్చర్ కానీ, బూందీ కానీ ఇలాంటి ఏది ప్రిఫర్ చేయకండి. పెరుగు, గట్టి పెరుగు తిన్నా పర్వాలేదు. మీగడ లేని పెరుగు తిన్నా సరిపోతుంది. దెన్ 4-5 వచ్చేసి ఉడికించిన శనగలు, రాజ్మానో, సోయానో ఇలాంటివి ఉడకబెట్టేసి ఉప్పు లేకుండా ఉడకబెట్టేసుకొని తినాలి. లేదు అంటే కొన్ని మఖానా అంటే లోటస్ సీడ్స్ ఉంటాయి. కొంచెం అందులో పెప్పర్ వేసుకొని, లైట్‌గా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని మఖానా తినొచ్చు. లేదంటే మురుమురాలు, అటుకులు ఇంట్లో చేసినవైతే తీసుకోవచ్చు. ఓకే. మళ్ళీ డిన్నర్ వచ్చేసి 8-9 మధ్యలో డిన్నర్ కంప్లీట్. మిల్లెట్స్‌తో చేసిన ఉప్మా కానీ, మిల్లెట్స్‌తో చేసిన దలియా కానీ, లేదంటే పుల్కా కానీ, రోటీ కానీ, నాన్ డయాబెటిక్ అయితే కొంచెం రైస్ తీసుకున్నా పర్వాలేదు. తిన్నాక వెంటనే పడుకోవడం, తిన్నాక వెంటనే అంటే చాలా సేపు కూర్చోవడం కాకుండా కాసేపు రెస్ట్ తీసేసుకొని మళ్ళీ వాకింగ్ ఒక 15 మినిట్స్ వాకింగ్ చేశారనుకోండి, మనం తీసుకున్న ఆహారం అనేది జీర్ణం అయిపోతుంది. సో, మళ్ళీ ఎక్స్‌ట్రా క్యాలరీస్ మనం తీసుకున్నా కూడా తొందరగా అదయిపోతుందనమాట. అంటే డిపాజిట్ అయిపోతుంటుంది. సో, ఎంత డిపాజిట్ అవుతుంటే అంత మనకి హానికరం. బ్యాంక్ కాదు కదా! మనీ మనం సేవ్ చేసుకోవడానికి. ఇది ఎనర్జీ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసిన వాళ్ళు కూడా మనం 8-10 అవర్స్, 8-15 అవర్స్ అనేది ఫాస్టింగ్ ఎందుకే ఉంటారు. ఎందుకంటే మన బాడీలో ఆల్రెడీ సేవ్ అయి ఉన్న ఎనర్జీ అంటే ఆల్రెడీ స్టోర్ అయ్యి ఏదైతే ఫ్యాట్ ఉంటుందో, ఆ ఫ్యాట్ అనేది ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంటుంది. మనకు ఆ ఫ్యాట్ నుంచి ఎనర్జీ వస్తుంది కాబట్టి తినకపోయినా కూడా పెద్ద నష్టమేమి ఉండదు. ఆ ఫ్యాట్‌ని ఎనర్జీ మనకిస్తూ ఉంటుందనమాట. సో, మనం చిన్న చిన్న నార్మల్ యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటాం. సో, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే వారంలో ఒకరోజు ఫాస్టింగ్ చేయడంలో పెద్ద ఏమీ హాని జరగదు. బాడీకి కావాల్సిన పోషకాహారాలన్నీ కూడా ఫ్యాట్‌లో ఏదైతే ఉంటుందో ఆ ఫ్యాట్ కరుగుతుంది. మనకు కావాల్సింది ఫ్యాట్ కరగడం. రైట్? ఆ ఫ్యాట్ కరుగుతుంది కాబట్టి మనం ఇంకా ఎనర్జిటిక్‌గా అవుతాం. ఇంకోటేంటంటే పాజిటివ్‌నెస్ అనేది కూడా పెరుగుతుంది. మనకి నార్మల్‌గా మన టమ్మీ ఈజీగా ఉంటుంది. హ్యాపీగా అంత చెత్త కడుపులో నింపేసిన తర్వాత మీరు ఫీల్ అవ్వచ్చు మీ స్టమక్ అంత అప్‌సెట్ అయ్యి ఉంటుందో. రైట్? సో, ఈ మామూలుగా హ్యాపీ టమ్మీకి, అప్‌సెట్ టమ్మీకి మీకు డిఫరెన్స్ తెలిసుంటది. మనం ఎక్కువ తింటే అన్‌హ్యాపీగా ఉంటుంది. అంటే ఒకలాంటి ఇబ్బందికరం.
తిన్నదంతా బయటికి వచ్చేస్తే బాగుంటుంది అనేది అనిపిస్తుంటుంది. సో అలా ఏదంటే అది ఇది మన బాడీ మనమే సంరక్షణ చేసుకోవాలి. ఏది పడితే అది పంపించామనుకోండి, మళ్ళీ బయటికి తీయడానికి కొన్ని లక్షలు కోట్లు కూడా ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మితంగా తినాలి, మంచి ఆహారాన్ని చూస్ చేసి రైట్ టైం, రైట్ పోర్షన్, రైట్ ఫుడ్, ఈ 3 మనం మెయింటైన్ చేసామనుకోండి బాగుంటుంది. అంటే రైట్ మంచిగా తినాలి, ప్రాపర్ టైంలో తినాలి, ఏం తింటున్నాం అనేది ఇంపార్టెంట్. ఈ 3 కూడా మనం గుర్తు పెట్టుకున్నాం అనుకోండి 100% మనం ఎలాంటి అనారోగ్య సమస్యలకి దారి తీయరు. ఎలాంటి ఏజ్ అయినా ఓకే. ఫిజికల్ యాక్టివిటీస్ మార్నింగ్ లేసి ఒక 30 మినిట్స్ వాక్ చేస్తే ఆ ఫ్రెష్‌నెస్ అనేది త్రూ ఔట్ డే అంతా క్యారీ అవుతుంది. ఈవినింగ్ వాక్ చేశారనుకోండి బాడీ ఆల్రెడీ అలసటలో ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నట్టు. సో స్మోకింగ్, డ్రింకింగ్ ఉన్న వాళ్ళు కూడా స్మోకింగ్ స్టాప్ చేయడం బెటర్ అనుకుంటా. బికాస్ డ్రింకింగ్ అనేది మీ బాడీలో మామూలుగా ఒక సోడా ఇలాంటి తాగితేనే ఎక్స్‌ట్రా క్యాలరీస్ అన్నమాట. డ్రింక్ కూడా ఎక్స్‌ట్రా క్యాలరీస్. సో అవి మీ లంగ్స్‌ని పాడు చేస్తాయి, మీ లివర్‌ని పాడు చేస్తాయి, మీ స్టమక్‌లో ఉన్న మెటబాలిజంనంతా కూడా చేంజ్ చేసేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైనా ఓకే. కానీ రెగ్యులర్‌గా వద్దు. సో సోషల్ డ్రింకింగ్‌కి అలవాటు ఉన్న వాళ్ళు స్టాప్ చేయడం. బికాజ్ సోషల్ డ్రింకింగ్‌కి వెళ్ళిన వాళ్ళు ఎంత పడితే అంత తాగేస్తూ ఉంటారు. సో రోజు తాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఎక్కువగా తాగే వాళ్ళ జోలితో కూర్చొని తాగకూడదు. అండ్ మోర్ ఓవర్ స్నాక్స్ ఏదైతే తీసుకుంటారో స్టఫ్ డ్రింకింగ్‌లో అది కూడా ఇంపార్టెంట్. బికాజ్ డ్రింకింగే హెవీ క్యాలరీ. మళ్ళీ మీరు తీసుకునే ఆ డ్రింక్‌లో ఆ క్యాలరీ కూడా ఎక్కువగా అవుతే కష్టం అవుతుంది. సో వెజిటబుల్స్ అలాంటివి తీసుకోవచ్చు. అండ్ ఇంట్లో కూర్చొని తాగడం ద బెస్ట్. బికాజ్ మీ వైఫ్ మీ ముంగట ఉంటారు, లేదంటే మీ హస్బెండ్ మీ ముంగట ఉంటారు కాబట్టి లిమిటెడ్ అనేదే వెళ్తుంది. సో ఇంట్లో కూర్చొని మాత్రమే. బికాజ్ సేఫ్ జోన్‌లో కూడా ఉండాలి కదా! బయట డ్రింక్ చేసి మీరెలా ట్రావెల్ చేస్తారో అన్‌కాన్షియస్ మైండ్‌లో ఏదైనా అవ్వచ్చు. సో ఇక్కడ మీ ఫ్యామిలీ కూడా మీకోసం ఎదురు చూస్తుంటది కాబట్టి వన్స్ ఇన్ ఎ వైల్ డ్రింకింగ్ కూడా 30 ఎంఎల్‌కి మించకూడదు. అండ్ మోర్ ఓవర్ డ్రింక్ తక్కువగా ఉండాలి, వాటర్ ఎక్కువగా ఉండాలి. ఓకే. అండ్ అంటే నేను డ్రింక్‌ని ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదు కానీ 30 ఎంఎల్ అనేది ఓకే. అంత హాని చెయ్యదు. ఇప్పుడు అన్నిటికి నేను స్టాప్ చేశాననుకోండి, నా దగ్గరికి రావడమే మానేస్తారు. సో ఏదైనా వాళ్ళకి తగ్గట్టు నేను ప్రాపర్‌గా డైట్ ప్లాన్ చేయడం అనేది నాకు ఇంపార్టెంట్. సో నెక్స్ట్ టైమ్ వాళ్ళు మళ్ళీ తిరిగి నా దగ్గరకొస్తారు. అరే మేడం కనీసం నేను తీసుకునే ఆహారంలో అన్ని కట్ డౌన్ చేసుకోకుండా, నాకు కావాల్సిన ఆహారాలు కూడా అందులో ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ టైమ్ మళ్ళీ తిరిగి నా దగ్గరికి వస్తుంటారు వాళ్ళు. ఓకే. సో ఇలాంటి అన్ని ఆహార నియమాలు పాటిస్తారని నా నంబర్ కూడా మీ అందరి దగ్గర ఉంది కాబట్టి సో నన్ను డైరెక్ట్ కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఇంకా అంటే పర్సనలైజ్డ్ డైట్ కానీ లేదంటే లైక్ ఏదైనా షుగర్, బీపీ ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కానీ 100% నన్ను డైరెక్ట్‌గా అప్రోచ్ అవ్వచ్చు. సో నేను చెప్పినయన్నీ కూడా మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో థాంక్ యూ సో మచ్. మేడం గారు టైం ఉందా అండి? డౌట్స్‌కి మనం టైం ఇద్దామా? షూర్. గ్రూప్‌లో ఉన్న పెద్దలందరూ మీకేమైనా అనుమానాలు ఉంటే అడగండి డౌట్స్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఈ ఫ్రూట్స్ ఈవినింగ్ కాకుండా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కింద ఫ్రూట్స్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చండి. కాకపోతే ఎంప్టీ స్టమక్‌గా ఉండకూడదు. ఎంప్టీ స్టమక్ మీద ఫ్రూట్స్ తీసుకోకూడదండి. కంపల్సరీ బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత కానీ, లేదంటే మీరు మామూలుగా టీ, కాఫీలతోని ఒక బ్రెడ్ స్లైస్ ఏదైనా తీసుకున్న తర్వాతనే. బికాజ్ ప్రతి ఫ్రూట్స్‌లో కూడా వైటమిన్ సి అనేది ఉంటుంది. అది మీకు అసిడిటీ లీడ్ చేస్తుందన్నమాట. మేము వన్ టైమ్ ఫ్రూట్స్ తీసుకుంటాము. నైట్ అంటే మాకు ఈవినింగ్ లేట్ అవుతుంది. అంటే 7 అట్లా అవుతుంది. 7, 8 మధ్యన తీసుకుంటున్నాము. అంటే యాక్చువల్‌గా 6 సో మీ బ్రేక్‌ఫాస్ట్ సైజ్ అనేది పోర్షన్ తగ్గించేసుకొని, మీరు బ్రేక్‌ఫాస్ట్ చేయంగానే కొన్ని ఫ్రూట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి సార్. బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇంక్లూడ్ చేసేసుకోండి. నమస్కారం మేడం. నమస్తే సార్. నా పేరు తిరుపతి. నేను టీచర్‌ను. ఈ మధ్యలో ఈ 6 నెలల నుండి
ఏదైనా తిన్నప్పుడు కడుపు ఉబ్బడం జరుగుతుంది. ఇంతకుముందు అసలు నా నడుము ఇట్లా 2 చేతుల అంటే ఈ వేళ్ళ మధ్యలో పట్టుకుంటే అంత దగ్గరే ఉండేది. కానీ ఇప్పుడు దగ్గర దగ్గర 30, 32 దగ్గరకొచ్చేసింది. Yeah. ఎందుకు అలా? కొంచెం కొంచెం తిన్నా అంటే బాగా ఉబ్బిపోతుంది గట్టిగానే. మామూలు ఏజ్ ఎంత సార్ మీది? 54 మేడం, 54. ఓకే. సో మార్నింగ్ వచ్చేసి సార్ కొంచెం అల్లం రసం తీసుకోండి. మంచి అల్లాన్ని క్లీన్ చేసేసుకొని దంచేసి స్క్వీజ్ చేసి 1 టీ స్పూన్ అల్లం రసం ఎవ్రీడే తీసుకోండి. ఎందుకంటే బ్లోటింగ్ ఎక్కువగా అవుతున్నట్టుంది. అండ్ పప్పు తీసుకున్నా కూడా పప్పుని కాసేపు నానబెట్టేసి ఆ వాటర్‌ని పడబోసేసి ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి కుక్ చేసుకోండి. సో దీనివల్ల మీకు బ్లోటింగ్ అవ్వదు. ఆహారాన్ని కూడా బాగా నమిలి తినడానికి ట్రై చేయండి. ఓకే. ఓకే. తినడం వల్ల ఏంటంటే అండ్ వాటర్ తాగకుండా మీరు అన్నం తినకూడదు సార్. ఓకే. తినండి మేడం. ఒక అరగంట ముందే వాటర్ తాగేసేయండి. అన్నం తింటున్నప్పుడు ఓన్లీ మీ కాన్సంట్రేషన్ ఫుడ్ మీదనే ఉండాలి. బాగా చూ చేయండి. సో దట్ మీ నోట్లో హైడ్రోక్లోరిక్ అంటే ఉమ్ము నీరు ఏదైతే ఉంటుందో దాని వల్ల 50% డైజెషన్ అయిపోతుంది. సో వాటర్ తాగుతూ మనం తిన్నామనుకోండి, ఆ ఉమ్ము నీరు అనేది డైల్యూట్ అయిపోతుంది. అంటే పల్చగా అయిపోతుంది ఆ వాటర్‌తో కలిసి. సో అంత లోడ్ అంతా మన స్టమక్ మీద పడుతుంది కాబట్టి స్టమక్ బల్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఉబ్బిపోతూ ఉంటుందన్నమాట. సో వాటర్ తిన్న తర్వాత అరగంట తర్వాత తీసుకోవడం మంచిది. అండ్ బాగా నమిలి తినడం. ఒక్క బైట్ వచ్చేసి యూజువల్‌గా 32 టైమ్స్ అంటాము. అట్‌లీస్ట్ అందులో హాఫ్ 15-20 టైమ్స్ అయినా బైట్ అంటే నమలాలన్నమాట. సో డైజెషన్ సగం ఇక్కడ అయిపోయినాక నోట్లో, దాని తర్వాత 50% డైజెషన్ అనేది స్టమక్ మీద బర్డెన్ పడకుండా అవుతుంది సార్. ఓకే. థ్యాంక్ యూ మేడం. అంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడానికి మీరు ఇంతకుముందు చెప్పిన ఇంకేమైనా తీసుకోవచ్చా? తినని అవసరం లేనేంటి? షుగర్, బీపీ ఏమైనా ఉందా మీకు? లేదు మేడం, లేదు. అన్నీ తీసుకోండి. కొంచెం క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, ఆలుగడ్డ, చామగడ్డ ఇలాంటివి కొంచెం తగ్గించేసుకోండి. ఓకే మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సోలోమన్ మేడం నా పేరు. ఆర్ఎం గారు ఆదిలాబాద్ ఆర్ఎం గారు. మేడం ఇప్పుడు సోడియం క్లోరైడ్ అని అంటారు కదా. సోడియం క్లోరైడ్ అంటే క్లోరిన్ అనేది సోడియం క్లోరైడ్ కు సోడియం కి యాక్చువల్ గా బాడీకి అంటే యాజ్ పర్ సైన్స్ మనము సోడియం అండ్ పొటాషియం ప్రపోర్షన్ గా ఉండాలి అని అంటారు. ఓకే, మనం తీసుకునే ఫుడ్ లో అవన్నీ ఉంటాయి అనుకోండి. అయితే ఇప్పుడు సోడియం అండ్ పొటాషియం ని మనం బ్యాలెన్స్ చేయడానికి కావాల్సిన సోడియం. సో ఇప్పుడు మనం సాల్ట్ లో సోడియం క్లోరైడ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు ఆ క్లోరైడ్ ని ఇప్పుడు రాక్ సాల్ట్ ఉంది అనుకోండి, ఆ క్లోరిన్ అనేది దాంట్లో ఉండదు, అది నేచురల్ గా ఉంటుంది కాబట్టి సో ప్రాసెస్డ్ సోడియమే క్లోరిన్ యాడ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోడియం క్లోరైడ్ బదులు అంటే మామూలుగా దొరికేటువంటి ఈ ఉప్పు బదులు రాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటే సోడియం ఉంటుంది దాంట్లో, కాబట్టి అది సరిపోతుంది అనేది ఇప్పుడు చెప్తా ఉన్నారు. దాని మీద కొంత క్లారిటీ ఇవ్వండి మేడం. యూజువల్ గా సార్ మనకి సోడియం అంటే రాక్ సాల్ట్ లో కానీ, లేదంటే మనం నార్మల్ గా అయోడైజ్డ్ తీసుకునే సాల్ట్ లో కానీ, లేదంటే కళ్ళ ఉప్పులో కానీ సమానమైన సోడియం క్లోరైడే ఉంటుంది సార్. ఇందులో తక్కువ అందులో ఎక్కువగా అనేది ఏమి ఉండదు. సో అన్నిట్లో సేమ్ పోర్షన్ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ మీరు మనం గమనించాల్సింది ఏంటంటే ఆ ప్రాసెస్ ని ఎలా చేస్తున్నారు. గళ్ళుప్పుని ప్రాసెస్ చేసిన తర్వాత అయోడైజ్ చేసేసి దాన్ని మనం ఇప్పుడు వాడే ప్రతి వాళ్ళు అయోడైజ్ సాల్టే వాడుతున్నారు. సో అంటే అందులో ఎక్కువగా మ్యాన్ మేడ్ థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటున్నాయి కాబట్టి ఎక్కువగా ప్రాసెస్డ్ అయి ఉంటుంది అది. సో ఏంటంటే సోడియం క్లోరైడ్ అంటే సోడియం ఎక్కువగా ఇప్పుడు మామూలుగా మన సోడియం లెవెల్స్ వచ్చేసి 120 to 135 మధ్యలోకి ఉండాలి. అంతకన్నా ఎక్స్టేట్ అయింది అనుకోండి మనం కంపల్సరీగా మనం సాల్ట్ రిస్ట్రిక్షన్ అనేది చేసేసుకోవాలి. సో ఎప్పుడైతే సోడియం ఎక్కువగా ఉంది అన్నప్పుడు మా హాస్పిటల్ ఏంటంటే పొటాషియం క్లోరైడ్ సాల్ట్ ఇంక్లూడ్ చేసుకుంటాం. అదే పొటాషియం ఎక్కువగా ఉంది అని అంటే సోడియం క్లోరైడ్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటాం. సో
మీరు పొటాషియం క్లోరైడ్ తీసుకున్నా, సోడియం క్లోరైడ్ తీసుకున్నా రెండిట్లో కూడా మనం తీసుకోవాల్సింది లిమిటేషన్ మాత్రం రోజుకి వచ్చేసి 3 to 4 grams ఆర్ 5 grams మాత్రమే. అంతకన్నా ఏది కూడా ఏది రాక్ సాల్ట్ అయినా కానీ ఏదైనా సరే ఏది ఎక్స్టెండ్ నాట్ 5 grams కన్నా ఎక్సెడ్ కాకూడదు సార్. దానికి మించింది అనుకోండి అన్ని కూడా హార్మ్ఫుల్. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్. ఇంకా ఎనీబడి? అమ్మా సార్ ఏమని అమ్మా సార్ చెప్పండి. కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు పాపా? యా ఇస్తాను. 6303 కొంచెం పెద్దగా చెప్పండి మా 8 years 6303 6303 362 362 906. 906. గాడ్ బ్లెస్ యూ. Yeah. థ్యాంక్ యూ. శ్రావణి సార్ నా పేరు. హైదరాబాద్ అమ్మా. ఐ విల్ కాంటాక్ట్ యూ. థ్యాంక్ యూ. యా షూర్ సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకెవరైనా ఉన్నారండి? లాస్ట్ కు మేడం చెప్పిన విషయాలు ఒక 2 minutes నేను రిపీట్ చేస్తూ కంక్లూజన్ ఇస్తాను. ఎవరన్నా? संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो, योगा ही जीवन का एक आधार है. ఓకే. సో మేడం గారు ఏం చెప్పారంటే మనకి నువ్వు యాజ్ పర్ సైన్స్ న్యూట్రిషన్ డైట్ తీసుకోవాలి, తేలికగా జీర్ణం అవ్వాలి, అది లైట్ గా తీసుకోవాలని చెప్పారు. లైట్ గా తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఎనీ ఫుడ్ మీరు 1/2 ఫుల్ఫిల్ స్టమక్, 1/4 ఫిల్ విత్ వాటర్, 1/4 ఎయిర్ రొటేషన్. ఏ ఫుడ్ అన్నా తీసుకోండి. మేడం గారు చెప్పారు మీరు నాన్ వెజ్ చెప్పారు, కొంచెం సాత్వికంగా ఉండాలి అని చెప్పారు. కాబట్టి ఆ విధంగా స్టమక్ ఫిల్ చేయండి. నెంబర్ 2, మన భారతదేశానికి మధ్యప్రదేశ్ ఎట్లనో మన శరీరానికి పొట్ట అలా. అంటే మధ్యప్రదేశ్ తోటి భారతదేశానికి ప్రమాదం లేదండి. మన శరీరానికి ఈ పొట్టతోటి ప్రమాదం. 80% రోగాలు ఈ పొట్ట నుంచే వస్తున్నాయి. సో మనకి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. మేడం గారు చెప్పారు అద్భుతంగా. ఇప్పుడు యోగా అంటారు, పచ్చి కూరగాయలే తింటూ ఉంటారు, లేకుంటే రసాలే తాగుతూ ఉంటారు, జ్యూస్లే తాగుతూ ఉంటారు. అది రాంగ్. న్యూట్రిషన్ ఫుడ్ అందులో మీకు అన్ని పోషకాలు ఉండాలి. ముఖ్యంగా మనకి మైక్రో న్యూట్రియంట్స్ ఫ్రూట్స్ లో ఉంటాయి. కాల్షియం తీసుకోండి, సల్ఫర్ తీసుకోండి, మెగ్నీషియం తీసుకోండి, ఇవన్నీ ఫ్రూట్స్ లో ఉంటాయి. విటమిన్స్, మినరల్స్ ఫ్రూట్స్ లో ఉంటాయి, మనం జనరల్ గా తీసుకోం. సో ఆ మైక్రో న్యూట్రియంట్స్ లాస్ తోటి అనేకమైనటువంటి జబ్బులు. కాబట్టి తప్పకుండా మనం రోజొక్క ఫ్రూట్ యాడ్ చేస్తే అద్భుతమైనటువంటి హెల్త్ మన సొంతం. తర్వాత ప్రజెంట్ సిచ్యువేషన్ లో క్యాన్సర్ పేషెంట్స్ పెరుగుతున్నారు. క్యాన్సర్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రధాన కారణము కూరగాయలను మనం పరిశుభ్రంగా క్లీన్ చేయడం లేదు. మేడం గారు ఏ విధంగా క్లీన్ చేయాలి, ఏ విధంగా బాయిల్ చేయాలని చెప్పి అద్భుతంగా మనకు వివరించారు. ఆ చివరగా మేడం గారు ఒక మాట చెప్పారు, మనం పొట్టలో వేయరాంది వేస్తే లక్షలు కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పారు. సో అలెగ్జాండర్ గారు ప్రపంచాన్ని జయించి భారతదేశానికి వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉంటే తనకున్నటువంటి ఆస్తిపాస్తుల్లో కొన్ని లక్షల కోట్లైనా ఇస్తానా ప్రాణాన్ని కాపాడాలని చెప్పి ప్రాధేయపడతాడు డాక్టర్స్ ముందు. సో ఆ డాక్టర్స్ అక్కడ ఒక 10 మంది ఎక్స్పర్ట్స్ వాళ్ళ నుంచి వస్తారు. వారి ప్రాణాలను కాపాడలేకపోతారన్నమాట. అంటే మనకి హెల్త్ ఈజ్ వెల్త్ అండి. నీకు ఒక్కసారి ఏదన్నా జరగరాంది జరిగితే లక్షలు కోట్లు పెట్టినా మనకు ప్రాణాలు దక్కవు. కాబట్టి మీరంతా యోగా సాధకులు, ఈ గ్రూప్ లో ఉన్న వారంతా చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఈ యోగాకి డైట్ జోడిస్తే 100 years, ఎట్ ద రేట్ 100 years మనం జీవించవచ్చు. అల్టిమేట్ గోల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ టు గెట్ మోక్ష.
గెట్ కైవల్య, మోక్షాన్ని పొందడం మన యొక్క అంతిమ లక్ష్యం. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ లో మోక్షాన్ని పొందించడం కొరకు మనకు ఎవరు కోఆపరేట్ చేయరు. అట్లీస్ట్ యూ షుడ్ లివ్ వితౌట్ టాబ్లెట్స్. ఓకే, టాబ్లెట్స్ లేకుండా జీవించడమే మోక్షం. కాబట్టి మనకు ఈ రోజు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి శ్రావణి మేడం గారికి, సో ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సత్యనారాయణ గారికి, వారికి కోఆపరేట్ చేస్తున్నటువంటి వారి అధికారులు ఆర్ఎం గారు, ఏడిబి గారు, ఇంకా మిగతా గొప్ప వ్యక్తులు ఉన్నారు, వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్లాస్ ఇంతటితో ముగుస్తుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.